నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ నువ్వులతో బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాము. మనకు సంక్రాంతి వస్తుంది కదా, మనం సంక్రాంతి కోసం నువ్వులతో వెరైటీ ఐటమ్స్ అన్నీ చేస్తుంటాము. దాంట్లో వెరైటీ ఇది నువ్వుల బర్ఫీ. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాము. ముందుగా నేను 2 కప్పుల నువ్వులు తీసుకోవాలి. ఈ 2 కప్పుల నువ్వులకు 1 కప్పు బెల్లము, తర్వాత దాంట్లో 1 స్పూన్ ఇలాచీ పౌడరు, నెయ్యి 3 స్పూన్లు నెయ్యి, తర్వాత సన్నగా కట్ చేసిన బాదం. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టి దాంట్లో మనం ఈ నువ్వులను వేయించుకోవాలి. ఎలా అంటే దూరగా వేయించుకోవాలి, కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి చాలా ఈజీగా అయిపోయేది. మనం నువ్వుల లడ్డూలు చేసుకుంటాం కదా, దానికి బదులుగా మనం ఇలా నువ్వుల బర్ఫీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి దూరగా చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయినవి, ఇవి వేగినవి కాబట్టి మనం ఇవి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇది మనం మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే ఇది మెత్తగా పొడిలా కాకుండా కొంచెం బరకగా మనం గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అయితే మనకు బర్ఫీలు సరిగ్గా రావు, కాబట్టి కొంచెం బరకగా ఉంటేనే బర్ఫీలు చాలా బాగుంటాయి. కాబట్టి అలాగే చేసుకోవాలి. తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని మనం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి. ఒక 3 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మనము బెల్లం తీసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుములోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. వేసుకొని మనం ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకే మనం ఉంచాలి. తీగ పాకం కానీ రావద్దు, ఏ పాకం అవసరం లేదు. వీటికి మామూలుగా బెల్లం మెల్ట్ అయ్యే వరకే ఉంచుకోవాలి. ఇది మొత్తం చూడండి కొద్దిగా కరిగిపోతుంది. ఇది బెల్లం కరిగేంత వరకు ఉంచిన తర్వాత ఒక 1-2 మినిట్స్ అలాగే ఉంచి దీంట్లో మనము ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి. అలాగే దీంట్లోనే ఇలాచీ పౌడర్ వేయాలి, నేను అది చూపెట్టలేదు. వేసుకొని దీన్ని బాగా కలిపి మనం ఆ బెల్లం సిరప్లోకి బాగా కలిపి కొంచెం ఇది మనకు గట్టి పడే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. అడుగంటుతుంది కాబట్టి మనం బాగా కలుపుతూనే ఉండాలి. ఇలా కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇది కరెక్ట్ బర్ఫీ కన్సిస్టెన్సీ ఇలాగే రావాలి. ఇలా చూడండి, అలా వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్ తీసుకొని ఒక గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం ఈ ప్లేట్లోకి మనకి తయారైన ఈ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. వేసుకొని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా చేసుకొని దాని మీద మనం సన్నగా కట్ చేసిన బాదాం ఉంటుంది కదా, అవన్నీ వేసుకొని దీన్ని మనం ఒక 15 మినిట్స్ వరకు అలాగే ఉంచేయాలి. 15 మినిట్స్ వరకు ఇలా బాదం వేసుకున్న తర్వాత 15 మినిట్స్ వరకు అలాగే ఉంచేసిన తర్వాత మనం అప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కూడా మనం 1 అవర్ అలాగే ఉంచి తర్వాత అప్పుడు మనం ముక్కలను బయటికి తీసుకోవాలి. ఇది 15 మినిట్స్ అయ్యింది. మనం ఇట్లా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసినా కూడా దాన్ని అలాగే ఉంచి ఒక 1 అవర్ తర్వాత అప్పుడు మనము ఈ ముక్కల్ని తీసుకొని బర్ఫీలను తీసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయి ఇవి బర్ఫీలు. ఈ సంక్రాంతికి వెరైటీగా మీరు కూడా మీ ఇంట్లో తప్పక ఈ నువ్వులతో బర్ఫీలను తయారు చేసుకోండి. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. మీరు తప్పగా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.